తెలంగాణ ప్రజా ప్రయోజనాలపై కాంగ్రెస్ బీజేపీ రెండు సిగ్గులేని వైఖరి. కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రజా ప్రయోజనాల విషయంలో దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ లాభాలకే రెండు పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా బీజేపీ నేతలు ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మినా, పత్తి కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం చేసినా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండడం వెనుక అంతర్గత అవగాహన ఉందన్న అనుమానాలకు వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, రైతుల కష్టాలు, నిరుద్యోగ సమస్యలు ఎవరికీ పట్టడం లేదని విమర్శించారు. ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. ఓరేమ్మా, నేను పరిశానైనా చూసి ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక పక్కకి ఉందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడ్డెక్కాలా, మళ్ళీ మీ నేరేడు కొండగాడ ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కిచ్చినా ఒక్క బీజేపీ మాట్లాడాడు. ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి, రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి. అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు. బీఆర్ఎస్ ఉండద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా